కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ 2 కూడా మేనిఫెస్టో ప్రకటించింది. అభ్యర్థులను కూడా ప్రకటించారు. కాంగ్రెస్ మొదటి లిస్టు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఎంతమంది అభ్యర్థులు వారందరికీ కూడా బీఫామ్లు కూడా ఇచ్చే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ బీజేపీ ఇప్పటివరకు కూడా అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కానీ, మేనిఫెస్టో కానీ ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. ఇంకా వ్యూహాన్ని అమలు చేస్తున్నారా, లేదంటే పూర్తిగా ఎవరైతే గెలిచే అభ్యర్థులు వారంతా కూడా కసరత్తు చేస్తున్నారు. దాదాపు బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో విజయశాంతి కావచ్చు, వివేక్ కావచ్చు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా అందెల శ్రీరాములు యాదవ్ వీళ్ళందరికీ కూడా దాదాపు టికెట్ ఖరారైనట్టు తెలుస్తుంది. మొదటి లిస్టులో దాదాపు 37 మంది నుంచి 40 మంది వరకు కూడా మొదటి జాబితా సిద్ధం చేసి కేంద్ర నాయకత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర నాయకత్వం కూడా 5 రాష్ట్రాలకు సంబంధించిన లిస్టును అంతా కూడా ఫైనల్ చేసే పనిలో ఉంది. ఈ రేపో ఎల్లిండో ఏదైతే బీజేపీకి సంబంధించిన సభ్యులు ఏదైతే మొత్తం లిస్టును కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దీనికి మేనిఫెస్టోకి సంబంధించి ఇంకా ఎలాంటి విడుదల కూడా చేయలేదు. ఆ బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, రెండింటికి సంబంధించి మేనిఫెస్టో చూశారు కాబట్టి దానికి తన విధంగా మేనిఫెస్టో చేయబోతున్నారా, లేదంటే బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన గ్రాఫ్ ఇప్పుడు పడిపోతుందని చెప్పేసి కొంతమంది సీనియర్ లీడర్లు ఇతర పార్టీలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటి నుంచి కూడా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతూ వచ్చింది. ఎందుకంటే కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత కిషన్ రెడ్డి అంతా అగ్రెసివ్గా స్పీచ్లు ఉండవు, గ్రామాల్లో యూత్ని ఎక్కువ ఆకట్టుకోలేకపోతున్నాడు. బండి సంజయ్ ఉన్నప్పుడే యూత్ అంతా కూడా బీజేపీ వైపు అంతా కూడా తిరిగింది. బండి సంజయ్ గ్రామానికి బీజేపీని తీసుకెళ్ళగలిగాడు. ఇప్పుడు బండి సంజయ్ లేడు కాబట్టి బీజేపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది నాయకత్వాలు కావచ్చు, లేకుంటే క్యాడర్ కూడా వేరే పార్టీలకు వెళ్తున్నారు. అందులో క్రమంగానే బీజేపీ తొందరగా ఈ లిస్టు ప్రకటించాలి. ఎవరైతే అభ్యర్థులు ఇప్పటికే వేచి చూస్తున్నారు, బీజేపీకి సంబంధించిన టికెట్లు ఎలా కేటాయిస్తారు, ఎక్కడెక్కడ, ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలంగాణలో 4 ఎంపీలు ఉన్నారు. ఆ 4 కూడా ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆదేశించడంతో వాళ్ళు కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్వయం బాపురావు, అదేవిధంగా అరవింద్ వీరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. వారి లిస్టులు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాబట్టి మొదటి లిస్టు వచ్చిన తర్వాత ఇంకా మిగతా లిస్టు, ఎందుకంటే సీనియర్ నాయకులు కూడా బీజేపీలో ఉన్నారు. ఈటెల రాజేందర్, అదేవిధంగా విజయశాంతి ఇలాంటి లీడర్లు కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి సభలు అదేవిధంగా ప్రచారాలు కూడా చేస్తున్నాయి. బీజేపీ కూడా కేంద్ర నాయకత్వాన్ని పిలుచుకొచ్చి సభలు పెడుతుంది. కానీ ఇప్పటివరకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కాబట్టి బీజేపీకి అర్బన్లో బాగా పట్టున్న చోట గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీజేపీ మాత్రం మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే, వాళ్ళు చేసింది ఏమి లేదు తెలంగాణకి, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజల ముందుకు బీజేపీ వెళ్తుంది. అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి ఇంకా గణనీయంగా పెరుగుతుంది, మేము పెంచుతాము, ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి సంబంధించి గ్రాఫ్ గత 4 నెలల నుంచి కూడా పూర్తిగా పడిపోతున్నట్టు క్యాడర్తో పాటు లీడర్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఎక్కడ చూసినా కూడా బండి సంజయ్ని ఈ పరిస్థితులు ఎందుకు మార్చాల్సి వచ్చింది, బండి సంజయ్ పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్లిన బండి సంజయ్ని ఇప్పుడు మార్చడం వల్లనే ఈ గ్రాఫ్ అంతా కూడా పడిపోయింది, గెలిచే చోట్ల కూడా గెలవని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కొందరు అంటారు. కానీ బీజేపీ నాయకత్వం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కేంద్ర నాయకులు అంతా కూడా ఫోకస్ పెట్టారు. ప్రధానమంత్రి కూడా తెలంగాణలో పర్యటించి బీఆర్ఎస్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, బీఆర్ఎస్ మాతో కలుస్తా అంటే కూడా మేము దూరంగా ఉంచామని చెప్పేసి కూడా ప్రధాని మంత్రి నిజామాబాద్ సభలో చెప్పడంతో మళ్ళీ గ్రాఫ్ పెరిగింది అని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు కూడా అభ్యర్థులను ఇంకా ప్రకటించలే. ఈ 2 రోజుల్లో అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు పూర్తయిన తర్వాత తొలి జాబితా 40 మంది వరకు కూడా తొలి జాబితాను ప్రకటించి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఢిల్లీకి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ కూడా వెళ్ళడం జరిగింది. కేంద్ర నాయకత్వం 5 రాష్ట్రాలకు సంబంధించిన లిస్టును కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వారందరితో పాటు తెలంగాణకు సంబంధించిన మొదటి లిస్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది. దాన్ని బట్టే ఇక్కడ బీజేపీకి సంబంధించి హైదరాబాద్, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్,
ఈ ఏరియాలలో బీజేపీకి చాలా పట్టుంది, ఖచ్చితంగా అక్కడ సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఇంకా మహబూబ్ నగర్లో డీకే అరుణ కూడా ఉంది కాబట్టి అక్కడ గద్వాల నుంచి ఆమె కూడా పోటీ చేసి గెలిచే అవకాశం ఉందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీలో కొంతమంది టికెట్ ఆశిస్తున్నారు. ఇంకా బీజేపీ గ్రాఫ్ పడిపోయిన కొంతమంది వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఈ అభ్యర్థుల లిస్టు తొందరగా ప్రకటిస్తే ప్రచారంలోకి వెళ్ళి బీజేపీని మరింత బలోపేతం చేయొచ్చు అని చెప్పేసి కూడా క్యాడరు లీడర్లు అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఈ 2-3 రోజుల్లోనే బీజేపీకి సంబంధించిన తొలి జాబితా వచ్చే అవకాశం కనబడుతున్నది.